దేవుడు అని పిలువబడే మూడక్షరాల మూర్తి కోసం నేను తప్పించిపోయాను. కానీ పుట్టిన నాటి నుంచి మనిషిని పూజించాలని నా తల్లిదండ్రులు బోధించారు. గురువుల గురించి మా తండ్రి చెబుతూ ఉండేవాడు. 1-2 సంవత్సరాల వయసులోనే ఫలానా వ్యక్తి నీ గురువు అని చెప్పారు, అతన్నే పూజించాలని నా తండ్రి చెప్పారు. కాబట్టి నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ వ్యక్తినే పూజించేవాణ్ణి. గుల్ కృపలాని కుటుంబం విభిన్న సంస్కృతికి చెందినది. వారు ఒక తెగకు చెందిన పూజలు చేసేవారు. విదేశాల నుంచొచ్చే గురువులు, సన్యాసులను గుల్ కృపలాని అభిమానించేవాడు. మా మతంలో ఓ గురువు పేరిట ధ్యానం చేసేవాళ్ళం. ఒక వ్యక్తిని పూజించటం అంటే అదే. అతన్ని దేవుడితో సమానంగా భావించేవాళ్ళం. గుల్ కృపలాని ఎంతో ఆదరం, అంకిత భావాలతో గురువును సేవించేవాడు. కాని అతని జీవితంలో కష్టాలొచ్చినప్పుడు తాను పూజించే గురువులు కూడా మామూలు మనుషులేనని అతనికి తెలిసి వచ్చింది. ముంబై, కరాచీ, మరేదైనా చిన్న గ్రామం, ఇలా నా గురువు ఎక్కడున్నా సరే ప్రతి 6 లేదా 8 వారాలకు ఒకసారి వెళ్లి కలుసుకునేవాడిని. ఆయన ఎదురుగా కూర్చుని ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగానే ఉండేది. కానీ ఒక వ్యక్తిని పూజించటం వల్ల కలిగే లాభం ఏమిటి? అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నా జీవితంలో ఎన్నో చిక్కుముళ్లు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాను. వ్యాపారంలో పూర్తిగా నష్టం వచ్చింది. నా కుటుంబానికి తినటానికి తిండి ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాని దుస్థితి. ఆర్థికంగా కుంగిపోవడంతో బంధుమిత్రులతో సంబంధాలు కూడా చెడిపోయాయి. ఎటు వెళ్లాలో తెలియని గుల్ కృపలాని జీవితం కుప్పకూలిపోయింది. అయితే ఒకరోజు అతని స్నేహితుడు గుల్ కోసం ప్రార్థన చేశాడు. అప్పటినుంచి అతని జీవితంలో మార్పు మొదలైంది. జీవితంలో మొట్టమొదటిసారిగా బైబిల్ చేతిలోకి తీసుకున్నాను. అది 1982లో. నా గదిలోకి బైబిల్ తీసుకెళ్లి ఎంతో శ్రద్ధగా చదవసాగాను. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ రాత్రంతా చదువుతూనే ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివాక ప్రభు నా కోసం చేసిన త్యాగాన్ని అర్థం చేసుకున్నాను. నా కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడని తెలుసుకున్నాను. ఒక బానిసలాగా నేను బతకటం ఆయనకిష్టం లేదని ఆ క్షణంలో నాకు అర్థమైంది. ప్రభు నాకు స్వేచ్ఛను ప్రసాదించాలని అనుకున్నాడు. అన్ని బంధాల నుంచి విముక్తిని చేయాలని అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా తాను వెతుకుతున్న 3 అక్షరాల పదానికి అర్థం ఇదేనని గుల్ కృపలానికి తెలిసి వచ్చింది. తన స్వంత రక్షకునిగా గుల్ యేసుక్రీస్తుని స్వీకరించాడు. ఆయన ప్రశ్నలు అడగటానికి రాలేదు. నీవు హిందువువా, క్రైస్తవుడువా అని అడగటానికి రాలేదు. కానీ ప్రభు నా కోసం, మనందరి కోసం మరణించాడు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, అన్ని మతాల వారి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. దేవుని కుమారుడు, మానవ కుమారుడు కావటం ఎంత గొప్ప విషయం. ఆ విధంగా మానవ కుమారులమైన మనం దేవుని కుమారులుగా మారాం. అద్భుతమైన యేసు ప్రభు ప్రేమలో మునిగిపోయిన గుల్ కృపలాని జీవితం ఒక మలుపు తిరిగింది. నష్టాలలో మునిగిపోతున్న అతని వ్యాపారం మళ్లీ పుంజుకుంది. అతని కంపెనీ త్వరలోనే దేశంలోనే ప్రముఖ సీఫుడ్ ఎగుమతి సంస్థగా పేరు సంపాదించింది. 1983లో షీలాను వివాహం చేసుకున్నాడు. నిజమైన క్రైస్తవురాలైన ఆమెలో గుల్ ప్రేమ, ఆదరణను పొందాడు. నేడు వారి కుటుంబం యేసు ప్రభును ఆరాధిస్తుంది. నాకు 4 కుమార్తెలు. వారందరూ యేసు ప్రభువును విశ్వసిస్తారు. 2 కుమార్తెలకు వివాహం జరిగింది. వారు ఇంగ్లండ్లో సంతోషంగా ఉన్నారు. మిగిలిన 2 అమెరికాలో చదువుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి యేసు ప్రభు ప్రేమ గురించి చాటి చెప్తున్నారు. తన శిష్యుల కాళ్లు కడిగిన మహోన్నత గురువును ఆరాధిస్తున్నందుకు అతనిప్పుడెంతో గర్వపడుతున్నాడు. ఒకప్పుడు నా గురువు కాళ్లు నేను కడిగేవాడిని. నేను అనుసరించే గురువు తన శిష్యుల కాళ్లు కడిగాడని తెలుసుకున్నాను. ఇది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. గురువు నడుం చుట్టూ టవలు కట్టుకుని తన శిష్యుల కాళ్లు కడగటం మనకు ఆదర్శంగా నిలిచింది. మనం కూడా ఆయనలాగానే చెయ్యాలని బైబిల్ చెప్తోంది. తన దేశ ప్రజలందరూ యేసు ప్రభువును, ఆయన ప్రేమను తెలుసుకోవాలని గుల్ కృపలాని ఆరాటపడ్డాడు.
ప్రముఖులతో ప్రచార సభలను ఏర్పాటు చేశాడు. కోట్లాది మంది ప్రజలు ఈ సభలకు హాజరై యేసు ప్రభువుని కొనియాడారు. దేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారు. దాదాపు 120 నుంచి 130 లక్షల మంది జనాభా దేవుణ్ణి నమ్ముతారు. ఇక్కడి ప్రజలు దేవుణ్ణి విశ్వసిస్తారు. కానీ మనకు దేవుడు ఎవరో ఎలా ఉంటాడో తెలియదు. అందుకే భారతదేశంలోని ప్రతి ఒక్కరికి దేవుడి గురించి తెలియాలని, ప్రభు గురించి, ఆయన ప్రేమ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. నేడు గుల్ కృపలాని సీఫుడ్ ఎగుమతుల కంపెనీ వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. ఇండో కెనడియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్, భారత సీఫుడ్ ఎగుమతుల సంస్థ, ఛాంబర్ ఆఫ్ ఇండో ఇజ్రాయెల్ కామర్స్ అండ్ కల్చర్, భారత వ్యాపారవేత్తల అంతర్జాతీయ వాణిజ్య కమిటీ వంటి ఎన్నో వ్యాపార సంస్థలకు చైర్మన్ గా ఉంటున్నాడు. ముంబై రోటరీ క్లబ్ అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యాడు. ప్రతిష్టాకరమైన ఎన్నో పదవులు ఉన్నప్పటికీ తన గురువు యేసు ప్రభు సేవ ముందు ఇవన్నీ తక్కువేనని గుల్ అంటాడు. నా యజమానికి సేవ చేయటం, సజీవుడైన నా ప్రభు సేవ చేయటం నాకెంతో గౌరవాన్నిస్తుంది. నేడు నేను పొందిన ఈ పదవులు, ఈ అంతస్తులకు నిజంగా నేను అర్హుణ్ణి కాను. ప్రభు కరుణ వల్లే ఇవన్నీ పొందగలిగాను. నాకింత గౌరవాన్ని ఇచ్చినందుకు యేసు ప్రభువుకు ఎన్నటికీ కృతజ్ఞుడిగా ఉంటాను.